హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ వీడియోలో మీకు వచ్చేసి కొండారెడ్డి కోట అంటే కొండారెడ్డి బుర్జ్ అనేది కర్నూలులో ఉంది కదా. సో వీటిని నేను క్లియర్గా చూపించబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మన కొండారెడ్డి బుర్జు చారిత్రక పరిచయం దీని గురించి మనం చెప్పుకున్నట్టయితే ఈ బుర్జు లేదా కొండారెడ్డి కోట అని కూడా అంటారు. కొండారెడ్డి బుర్జు అని అంటారు, లేదంటే కొండారెడ్డి కోట అనేది కూడా అంటారు. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ చారిత్రక కట్టడం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కర్నూలు నగరానికి మధ్యలో ఉంది. అలాగే ఇది విజయనగర సామ్రాజ్యానికి చెందిన కట్టడం అని చెప్పుకోవచ్చు. సో ఈ కోటను ప్రధానంగా అచ్యుత దేవరాయలు అంటే ఎవరు, శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు 1530 నుండి 1542 మధ్యకాలంలో నిర్మించారు. సో ఈ కోట అంటే కొండారెడ్డి అనే నాయకుడి పేరు మీదుగా పిలుస్తారని అంటుంటారు. సో ఆయన ఈ కోటలో బందీగా ఉంచబడ్డారంట. సో ఇక్కడ ఒక కథనం ప్రకారం కొండారెడ్డి ఈ కోట నుండి అలంపూర్కు వెళ్ళే 25 కిలోమీటర్ల పొడవైన ఒక రహస్య సొరంగం మార్గం ద్వారా పారిపోవడానికి ప్రయత్నించారని కూడా చెప్పుకుంటారు. సో ఈ కోటలో కేవలం ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు. ఈ కోట వచ్చేసి కర్నూలు జిల్లాలోని గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించే చిరస్మరణీయ చిహ్నంగా కూడా చెప్పుకోవచ్చు. సో మీరు ఒక చారిత్రక ప్రదేశాలను ఆస్వాదించే వ్యక్తి అయితే ఇంకా కంపల్సరిగా కొండారెడ్డి కోట తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇకపోతే కొండారెడ్డి బుర్జు అనేది ఒక అర్ధచంద్రాకార బుర్జు. ఇది వచ్చేసి కోటలో ముఖ్యమైన ఆకర్షణ. ఇది అర్ధచంద్రాకార బుర్జు. సో ఇది ఒక వాచ్ టవరు మరియు జైల్ గదిగా ఉపయోగించబడేదని కూడా చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ దీంట్లో వచ్చేసి ఇది ఎర్ర రాళ్లతో నిర్మించబడింది కాబట్టి దీన్ని ఎర్ర బుర్జు అని కూడా అంటారు. సో అలాగే దీని వద్ద 2 దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒకటి పెద్ద ఎల్లమ్మ గుడి, ఇది వచ్చేసి దక్షిణ తూర్పు వైపున ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి చిన్న ఎల్లమ్మ గుడి, ఇది ఈశాన్య దేవాలయ దిశలో ఉంటుంది. ఇకపోతే భూగర్భ మార్గాలు చూస్తే ఇంకా ఈ కోటలో రహస్య మార్గాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అలాంటి మార్గాల్లో ఒకటి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కోట నుండి వెళ్ళిపోయారని చెప్పేసి. సో అలంపూర్ వరకు చేరుతుంది. అలాంటి మార్గాల్లో ఒకటి అలంపూర్ వరకు చేరుతుందనే నమ్మకం ఉంది. సో ఇక మనం కర్నూలు నగరం మధ్యలో ఉంది. ఈ కొండారెడ్డి బుర్జ్ అనేది కర్నూలు నగరం మధ్యలో ఉంది. సో ప్రతిరోజు మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తారు. సో ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు అంటారు, కానీ ఇంకొంచెం ఎక్కువసేపు కూడా ఉండవచ్చు. సో ప్రవేశం ఉచితం.